నిర్వాహకుని యొక్క లక్షణం ఏంటంటే నమ్మకత్వం కలిగి ఉండాలి, విశ్వాస్యతగా. ఇది మిక్కిలి కొంచెమే, ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ భూములు, ఈ చిట్టాలు పట్టాలు, ఇవన్నీ. కానీ ఇవన్నీ నమ్మకత్వంలో దేవుడు చూస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. డబ్బు దేనికి ఇస్తున్నాడు దేవుడు? నీలో నమ్మకత్వాన్ని పెంచడానికి. నమ్మకత్వం నువ్వు నేర్చుకుంటావని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ నమ్మకత్వమే పెంచుకోలేదనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉదాహరణకి మీరు ఏదండి కొంచెం డబ్బులు ఉన్నాయి, మీరు అన్నం తినడానికి, అన్నం వండుకోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి ఆయన ఏర్పాటు చేశాడు. అమ్మో డబ్బులు ఖర్చు అయిపోతాయని ఆ 500 రూపాయలు అలాగ అలా చూస్తూనే ఆకలేస్తుంది అనుకుంటే ఆ 500 అలా చూస్తా కూరగాయలు ఏం కొనేసుకుంటాం, బోలంత రేటు ఉన్నాయి, 500 అయిపోతాయని అలా రోజుల తరపడి ఆ 500 చూస్తానే ఉన్నారు. కొన్ని కడుపు నిండుతుందా? 500 దేనికి? కూరగాయలు, బియ్యము ఇవన్నీ కొనుక్కుని వండుకు తినడానికి. అదే నేను అది చేయను అంటే కడుపు కాలిపోద్ది. ఎందుకు ఇవ్వబడిందో, దేన్ని నువ్వు చేయాలో ఆ పని చేయాలి. దానితో దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, దాని ఇవన్నీ ఏంటంటే మంచి గృహ నిర్వాహకునిగా నమ్మకత్వాన్ని దేవుడు ప్రొడ్యూస్ ఏదంటే మనలో ఉత్పాదన చేయడానికి, మనలో పెంచడానికి అనుగ్రహించాడు. మన నమ్మకత్వాన్ని నేర్చుకోవాలి. ఇంక ఏ విషయంలోనూ నమ్మకత్వాన్ని మనం నేర్చుకోలేము. అందరూ నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎవరైతే నమ్మకత్వాన్ని పెంచుకుంటారో, నమ్మకత్వాన్ని నేర్చుకుంటారో, వారికి ఇది కాకుండా అసలైనటువంటి సిరి దేవుడు అనుగ్రహిస్తాడు అని ఆయన చెప్తూ